So hello aspirants, welcome back to Competitive Hunters. So in this session we will be discussing about Buddhism. So ancient history start చేసాము లేటెస్ట్ ఎడిక్విటీ ప్యాటర్న్ బేస్డ్ మొత్తం కూడా కాన్సెప్ట్స్ అని డిస్కస్ చేసుకుంటున్నాము రైట్. సో ఆల్రెడీ యూ హ్యావ్ కంప్లీటెడ్ సెవరల్ టాపిక్స్, ఒక 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇండస్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా స్టోన్ ఏజ్, వేదిక్ సివిలైజేషన్. సో ఇప్పుడు మనము బుద్ధిజం, ఓకే, బుద్ధిజం గురించి వచ్చాము. సో అంటే మనం లార్డ్ బుద్ధా గురించి నేర్చుకోబోతున్నాము. ఎవ్రీథింగ్ మెయిన్ పాయింట్స్, ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఓకే, సో ఎనీబడి హూ ఈస్ వాచింగ్ న్యూలీ దిస్ వీడియో, సో డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఛానల్స్ లో వాటిలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళ చేత కూడా. ఓకే, సో ఫస్ట్ అసలు ఫస్ట్ బుద్ధ ఎవరు, బుద్ధ పేరెంట్స్ ఎవరు, ఓకే, అసలు బుద్ధ ఏ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి, సో ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ బుద్ధ పైనుంచి అయితే ఏం ఊడిపడలేదు కదా. నార్మల్ గా మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఎలాగ బర్త్ తీసుకున్నామో అలానే బుద్ధ కూడా బర్త్ అనేది జరిగింది బుద్ధకు కూడా. సో ఇక్కడ మనకి బుద్ధ వచ్చేసి ఎవరికి పుట్టారంటే శుద్ధోదన అండ్ మహామాయ. సో వీళ్ళిద్దరికి కలిపితే పుట్టింది ఎవరు అని అంటే బుద్ధ అనమాట. ఓకేనా. సో బుద్ధాన్ని మనం తర్వాత పిలిచాము కానీ, సో స్టార్టింగ్ వాళ్ళు పెట్టిన పేరు అయితే ఏంటంటే సిద్ధార్థ అనమాట. ఓకే, సిద్ధార్థ. ఓకే, సో ఇక్కడ శుద్ధోదన వీళ్ళు ఒక రాజు అనమాట, రాజు వంశస్థులు వీళ్ళందరూ కూడా. ఓకే, శక్య డైనాసిటీకి సంబంధించిన పర్సన్ అనమాట. ఓకే, శక్య డైనాసిటీ. ఓకే, శక్య డైనాసిటీ. ఇప్పుడు మనకి ఎలా మొఘల్ డైనాసిటీ ఇలాగా అన్ని ఉన్నాయి. సో శక్య డైనాసిటీ. సో అందుకే సిద్ధార్థాన్ని శక్య ముని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే శక్య డైనాసిటీ కొడుకు కాబట్టి, సో ఆ డైనాసిటీకి రిలేటెడ్ కాబట్టి శక్య ముని అని కూడా పిలుస్తారు. చాలా పేర్లు ఉన్నాయి, తథాగత అని అంటాము, సిద్ధార్థ అంటాము, బుద్ధ అంటాము, శక్య ముని. సో ఇలాగా చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట బుద్ధకి, శక్య ముని అని కూడా అంటుంటాము. సో ఇక్కడ సిద్ధార్థకి ఎవరినిచ్చి మ్యారేజ్ చేశారు అండ్ మ్యారేజ్ అండ్ ఒక సన్ కూడా ఉన్నారనమాట ఈయనకి, మీకు తెలిసే ఉంటుంది సన్. సో ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేశారు అని అంటే యశోధర. ఓకే, యశోధర అండ్ సన్ పేరు వచ్చేసి ఓకే అండ్ యశోధరకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరికి సన్ రాహుల్ పుట్టారు అనమాట. ఓకే, రాహుల్. ఓకే, అండ్ సో ఇది నార్మల్ గా ఫ్యామిలీ హిస్టరీ అనమాట, పర్సనల్ హిస్టరీ ఆఫ్ లార్డ్ బుద్ధ. అండ్ దీని తర్వాత 29 years కి, ఓకే, 29 years కి ఏమైంది అంటే హీ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ, హీ లెఫ్ట్ హిస్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్. ఓకే, 29 years కి వదిలేశారు అండ్ 32 years కి ఇంకే ఎన్లైట్మెంట్ అనేది జరిగింది. సో ఈ 29 years కి ఇంత మంచి రాజ్యం ఉంది. ఓకే, ఒక రాజు కొడుకు అని అంటే ఆబ్వియస్ గా ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి, అంటే ఏమంటారు ఆ సవిధా ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే రాజయోగ్యాలు భోగాలు ఇవన్నీ కూడా వదిలేసి ఆయన ఏమనిపించింది లాస్ట్ కి ఎందుకు అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే దెర్ ఇస్ ఎ రీజన్. సో ఈయన ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఒక ఓల్డ్ పర్సన్, ఓకే, సో లాస్ట్ కి ఏమనిపించింది ఈయనకి, ఇల్లు వదిలి ఇంకా అన్ని వదిలి ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయి ఒక ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్, ఓకే, కోసం ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే సి వాట్ లెడ్ హిమ్ టు గో, ది సిక్ పర్సన్. సో ఇది ఇంపార్టెంట్, ఇది కూడా మీకు ది సిక్ పర్సన్. ఓకే, ది ఓల్డ్ పర్సన్, ఇంకా ది యాసిటిక్ అండ్ ఇంకొకటి కార్ప్స్. ఓకే, డెడ్ బాడీ, కార్ప్స్. ఓకే, సో ఈ 4ని చూశారనమాట, అంటే ఈ నలుగురిని చూశారనమాట ఎవరు, సిద్ధార్థ.
ఓకేనా. అంటే ఒక సిక్ పర్సన్, అంటే అనారోగ్యంతో సఫర్ అవుతున్న ఒక పర్సన్, అలానే ఒక ఓల్డ్ పర్సన్, అండ్ అలానే ఒక యాసిడిక్ అంటే సన్యాసి అని అంటాం కదా అది, అండ్ కాప్స్ అంటే డెడ్ బాడీ. సో వీటన్నిటిని వీళ్ళని చూసిన తర్వాత తనలోని ఏమైందంటే సంథింగ్ ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయింది, ఈ వరల్డ్ అంటే ఏంటి, సంథింగ్ తెలియంది. సో ఇన్ సర్చ్ ఆఫ్ దట్ హీ లెఫ్ట్ హిస్ at 29 years he left his family and he had went in search of that. ఓకే. సో అప్పుడు 32 ఇయర్స్ కి ఎన్లైట్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఈ వదిలి వెళ్ళడాన్ని, ఫ్యామిలీ వదిలి వెళ్ళడాన్ని అండ్ ఎన్లైట్మెంట్ ని అండ్ ఫస్ట్ సర్మనీస్ అన్ని ఉన్నాయి. సో ఆ సర్మనీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మనము విత్ ట్రిక్స్, ఓకేనా, మనము నేర్చుకుందాము నెక్స్ట్ ఆ సర్మనీస్ కూడా వచ్చినప్పుడు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, ఇవన్నీ కూడా ఎవరు కింగ్స్, లీడర్షిప్ ఎవరు ఉన్నారు, అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ట్రిక్స్ తోని నేను గుర్తు చేపిస్తాను. ఓకే. సో 32 ఇయర్స్ కి ఒక ఎన్లైట్మెంట్ అనేది జరిగింది. సో ఫస్ట్ మనం ఇప్పుడు స్పాట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఈ బర్త్ గురించి, ఈ ఎన్లైట్మెంట్ గురించి, వీటన్నిటి కూడా బుద్ధిస్ట్ లిటరేచర్ లో ఫ్యూ వర్డ్స్ ఉంటాయి, అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్, అండ్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనము ఒక్కొక్కటిగా. సో కీప్ నోట్స్ రాసుకుంటూ ఉండండి, రన్నింగ్ నోట్స్ కానీ ఏదో ఒకటి, ఎందుకంటే మీకు రివైజ్ చేయడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనము ప్లేసెస్ చూద్దాము. బర్త్, బుద్ధ యొక్క బర్త్ ఎక్కడ పుట్టింది? మీకు హైదరాబాద్ లోని లుంబిని పార్క్ అని ఒకటి ఉంటది, హుసేన్ సాగర్ దగ్గర లుంబిని పార్క్. సో ఆ పార్క్ కి ఆ లుంబిని అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే, లుంబిని అనే ప్లేస్ లోని విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నేపాల్, అంటే ఇప్పుడు నేపాల్లో ఉంది అది. లుంబిని అనే ప్లేస్ లోని బుద్ధ బర్త్ తీసుకోవడం జరిగింది. ఓకే, లుంబిని. సో అందుకే అక్కడ బుద్ధుని విగ్రహం ఉంది కాబట్టి లుంబిని పార్క్ అని పెట్టారనమాట. ఓకే, ఈ నేపాల్. ఓకే, సో ఈ ప్లేసెస్ అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ ఎక్కడ జరిగింది? పీపుల్ ట్రీ దగ్గర. ఓకేనా, పీపుల్ ట్రీ నియర్ నిరంజన్ రివర్. ఇది మన ఇండియాలోనే ఉంది, బోధ్ గయా బీహార్ దగ్గర. ఓకేనా, పీపుల్ ట్రీ నిరంజన్ రివర్ బోధ్ గయా నేపాల్ అంటున్నా, బీహార్. ఓకే, ఇక్కడ ఆయనకి ఎన్లైట్మెంట్ అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ సర్మనీ ఎక్కడ కండక్ట్ చేశారు? ఫస్ట్ సర్మన్ సారనాథ్ వారణాసి. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు లొకేషన్స్, స్పాట్స్ ఎక్కడెక్కడ జరిగిందని. సో దట్స్ వై ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీ ఇంపార్టెంట్ స్పాట్స్, ప్లేసెస్ అన్ని కూడా ఒక దగ్గర నేను ప్లేస్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ డెత్ ఎక్కడ జరిగింది అంటే, డెత్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఎక్కడ? ఇది ఇండియాలోనా నేపాల్లోనా? ఇండియాలోనే జరిగింది. కుషీనగర్ ఇన్ యూపీ. కుషీనగర్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూపీ, అంటే ఉత్తరప్రదేశ్ లో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకోండి. ఓకే. సో ఇలాగా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్పాట్స్ అన్నమాట మనకి. అండ్ ఇంకా మేజర్ ఈవెంట్స్. సో ఇందాక నేను చెప్పాను మీకు బుద్ధిస్ట్ వొకాబులరీ కొన్ని ఉంటుంది ఈ బర్త్ కి, రిలింక్విష్మెంట్ రిలేటెడ్, ఫస్ట్ సర్మన్ రిలేటెడ్ అని చెప్పేసి. సో ఎన్లైట్మెంట్. ఓకే, ఎన్లైట్మెంట్ కి నేను ఐ విల్ చేంజ్ ది స్కెచ్. ఎన్లైట్మెంట్ కి బుద్ధిస్ట్ వొకాబులరీ ఏముంది అంటే, మహాభి నిష్క్రమన్. ఓకే, ఓ మై గాడ్, మహాభి నిష్క్రమన్ అన్నమాట. ఏంటి? ఎన్లైట్మెంట్ ని బుద్ధిస్ట్ వొకాబులరీలో ఏమని పిలుస్తారంటే మహాభి నిష్క్రమన్. ఇంకా ఫస్ట్ సర్మన్ ని ధర్మచక్ర ప్రవర్తన అని పిలుస్తారు. ఓకే, బుద్ధిస్ట్ వొకాబులరీ కూడా అడుగుతారు, ధర్మచక్ర ప్రవర్తన అంటే ఏంటి అని చెప్పి. ధర్మ చక్ర
ప్రవర్తన్ 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 ఓకే. ఇంకా నెక్స్ట్ డెత్ ని ఏమని పిలుస్తారంటే మహాపరినిర్వాణ. ఓకే, మహాపరినిర్వాణ ఓకేనా. సో ఇవన్నీ కూడా నేను గ్రీన్ తో రాసిందన్నీ కూడా ఏంటంటే బుద్ధిస్ట్ ఒకాబులరీలో ఈ ఫేజెస్ అన్నిటిని కూడా ఇలా పిలుస్తారనమాట. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా. ఓకే, ఇంకా నెక్స్ట్ లాస్ట్ కి 29 years కి వెళ్ళిపోయి 32 years కి ఎన్లైట్మెంట్ జరిగింది అని మాట్లాడుకున్నాం. సో ఏం ఎన్లైట్మెంట్ జరిగింది అది కూడా మనం డిస్కస్ చేసుకోవాలా వద్దా? సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు డిస్కస్. సో దేర్ ఆర్ ఫస్ట్ మీకు తెలిసే ఉంటుంది అన్నిటికి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో దట్ ఈస్ వాట్, అది మీకోసమైనా మీ పేరెంట్స్ కోసమైనా లేకపోతే సొసైటీ కోసమైనా సరే, దట్ ఈస్ ఏ విష్ విచ్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఏ డిజైర్, ఇజెంట్ ఇట్ ఆర్ నాట్, అంటే అదొక కోరిక మీకు. సో ఇప్పుడు మీకు జాబ్ వస్తే ఓకే, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక కోరిక పుడుతుంది. ఏంటి, ఒక మంచి హౌస్ కట్టాలి వచ్చిన శాలరీతో, లేదంటే ఇంకా మంచి పోస్ట్ లోని వెళ్ళాలి. ఈ టైప్ ఆఫ్, అంటే మనిషికి డిజైర్ కి ఒక హద్దు అంటూ ఏమి ఉండదు. ఒకటి వచ్చిన తర్వాత ఇంకొక దానికి పోతాడు. అండ్ ఒకవేళ రాకపోతే, డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఏమవుతుంది, సాడ్నెస్ వస్తుంది, బాధ వస్తుంది. అవును కదా, బాధపడతా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మనం ప్రిపేర్ అవుతున్నాము, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, లేదంటే మెయిన్స్ వరకు వెళ్ళి మెయిన్స్ లో జస్ట్ 2 marks లో పోయిందంటే బాధ ఉంటుందా ఉండదా? సో ఇక్కడ బాధ ఎందుకు వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనే ఒక డిజైర్ ఉంది కాబట్టి మనం వీఆర్ సఫరింగ్, అంటే మనం ఫీల్ అవుతున్నాం, బాధపడుతున్నాం. సో ఈ వరల్డ్ మొత్తంలోని బాధ, ఈ సాడ్నెస్ కి రీజన్ ఏంటి అంటే డిజైర్. సో మనిషి ఆ డిజైర్ ని కాన్క్వైర్ చేశారు అంటే ఈ లోకం అన్నిటిని కూడా కాన్క్వైర్ చేసినట్టే అనే టైప్ లోని బుద్ధ అనేది ఈ ఎన్లైట్మెంట్ జరిగిందనమాట ఆయనకి. ఓకేనా. సో దేర్ ఆర్ 4 noble truths. ఓకే, 4 noble truths చెప్పారు. సో అదే మనము ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది ఇక్కడ కూడా, 4 noble truths. సో దాన్ని ఇంకో కూడా ఏమంటారంటే ఆర్య సత్య ఇన్ బుద్ధిజం. ఆర్య సత్య అని కూడా అంటారు బుద్ధిజంలోని, ఆర్య సత్య. సో మీరు నార్మల్ గా ఇంగ్లీష్ లో ఏమంటారో కూడా తెలుసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం బుద్ధిజం లో వొకాబులరీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్యాటర్న్ మారింది కాబట్టి వచ్చి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్య సత్య, 4 noble truths. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారోస్. ఐ సెడ్ యూ, ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారోస్. ఇది ఉన్నది ఉన్నట్టు, నేను రాసినట్టే నోట్ చేసుకోండి. ఓకే, లేకపోతే కొంచెం ఏదైనా ఓన్ గా అటు ఇటు రాసుకుని ఈ పాస్టులేట్స్ అనేవి మారిపోతాయి. ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారో. ఓకే, నెక్స్ట్ సెకండ్. ఓకే, ఐ రైట్ ఇన్ విత్ బ్లూ, బ్లాక్. ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారో. Next, second one, desire is the root cause of all suffering. Desire. So నేను చెప్పాగా, desire is root cause of all sufferings. Okay, and third one, sorrow can be conquered by conquering desire. Sorrow can be conquered by conquering what? By conquering desire. Okay, next fourth one, desire can be conquered by following the 8-fold path. సో అంటే డిజైర్ ని మనం కాన్క్వైర్ చేస్తే సారోస్ ని మనం కాన్క్వైర్ చేయొచ్చు అని చెప్పారు. సో ఆ డిజైర్ ని ఎలా కాన్క్వైర్ చెయ్యారో కూడా చెప్పారనమాట బుద్ధ. సో అది కూడా చూద్దాం. సో డిజైర్ కెన్ బి కాన్క్వైర్డ్ బై ఫాలోయింగ్, desire can be conquered by following 8, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, 8-fold path. అండ్ దీన్ని బుద్ధిస్ట్ లాంగ్వేజ్ లో ఏమంటారో కూడా మనం తెలుసుకోవాలి, 8-fold path. సో ఇది బుద్ధిజం లోని అష్టాంగిక మార్గ అష్టాంగిక
మార్గ. ఓకే, అష్టాంగిక మార్గ. సో ఇది 8 ఫోల్డ్. దాన్ని బుద్ధిజంలో అష్టాంగిక మార్గ అని చెప్తాం. సో ఈ 8 ఫోల్డ్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. 8 ఫోల్డ్స్. ఫస్ట్ వన్, ఓకే, ఫస్ట్ వన్ వచ్చి మనకి రైట్ థాట్. రైట్ థాట్ ఉండాలి. రైట్ థాట్. నెక్స్ట్ రైట్ రిజల్యూషన్. రైట్ రిజల్యూషన్. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని బై హార్ట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకొకటి రైట్ స్పీచ్. రైట్ స్పీచ్. నెక్స్ట్ రైట్ యాక్షన్. రైట్ యాక్షన్. నెక్స్ట్ రైట్ యాటిట్యూడ్. ఇవన్నీ కూడా వస్తుంది. ఇంకా రైట్ లివ్లీహుడ్. సారీ, రైట్ లైవ్లీహుడ్. రైట్ లైవ్లీహుడ్. రైట్ diligence. And next 7, right attitude and attention. Attitude, ఇంకా next attention. So these are the 8 fold parts which was told by Buddha. So ఇవన్నీ మనము ఫాలో అయితే we can conquer the desire. ఓకే, సో ఇవన్నమాట. అండ్ దీంతో పాటు 3 జర్మ్స్ కూడా చెప్పారనమాట బుద్ధ. సో ఆ 3 జర్మ్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ పాజ్ చేసైనా నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో వీడియో రికార్డెడ్ కాబట్టి ఇట్స్ నాట్ లైవ్. సో సో 3 జర్మ్స్ ఆఫ్ బుద్ధిజం. సో 3 జర్మ్స్ ఆఫ్ బుద్ధిజం ఏంటి అంటే బుద్ధ, ధమ్మ అండ్ సంఘ. సో ఇలాగా 3 జర్మ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, జర్మ్స్ అంటే లైఫ్ బాయ్ యాడ్ లో చెప్పే జర్మ్స్ కాదు. దిస్ ఈస్ అనదర్ జర్మ్. ఓకే, సో 3 జెమ్స్ ఏమేమి చెప్పాము? బుద్ధ, ధమ్మ, సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ సంఘ. ఓకే, సో ఇది అంటే ఇది ఒక 3 జెమ్స్ అన్నమాట. సో బుద్ధ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ది హైయెస్ట్ స్పిరిచువల్ పొటెన్షియల్ ఇన్ ఆల్. ఇది ఏంటి అంటే దిస్ ఈస్ ది హైయెస్ట్ స్పిరిచువల్ పొటెన్షియల్. ఓకే, ఇంకా ధమ్మ వచ్చేసి ఏంటంటే టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. ఓకే, టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధ ఏమేమి చెప్పాడు ఇవన్నీ కూడా ఈ ధమ్మాలో ఉంటాయి అన్నమాట. టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. అండ్ నెక్స్ట్ సంఘ. సంఘ అంటే మొనాస్టిక్ ఆర్డర్ ఆర్ కమ్యూనిటీ. మొనాస్టిక్ ఆర్డర్ ఆర్ కమ్యూనిటీ ఓకే, సో ఇది అన్నమాట సంఘ అంటే. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఫాలో అయ్యే వాళ్ళు గ్రూప్స్ గా ఉంటారు కదా. సో వాటిని సంఘ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ధమ్మ అంటే ఏంటి? టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. ఇన్ ద బుద్ధ ఏంటి అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ స్పిరిచువల్ పొటెన్షియల్. ఓకే, అంటే హైయెస్ట్ స్పిరిచువల్ పొటెన్షియల్ అనమాట. అంతకు మించి ఇంకా హైయెస్ట్ పొటెన్షియల్ అనేది ఏది ఉండదు. ఓకే, నెక్స్ట్ విల్ కమ్ టు కౌన్సిల్స్. ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి విత్ ఇయర్స్. అండ్ ఎవరు మెంటర్ గా ఉన్నారు అండ్ ఎవరు చైర్మన్ గా ఉన్నారు, లొకేషన్ ఏ లొకేషన్ లో జరిగింది. సో మీకు ఇవన్నీ కూడా ఒక స్మాల్ ట్రిక్స్ ద్వారా నేను మీకు మెమరైజ్ చేపిస్తాను. ఓకే, సో టోటల్ గా ఎన్ని కౌన్సిల్స్ ఉంటాయి బుద్ధిజంలోని? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎన్ని ఉంటుంది? టోటల్ గా 4 కౌన్సిల్స్ ఉంటుంది. ఏంటి?
ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్. సో ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్ అండ్ ఫోర్త్ కౌన్సిల్. ఓకే, ఒక టేబుల్లో ఫామ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి లొకేషన్ అండ్ ఇయర్. ఓకే, నెక్స్ట్ వచ్చి మెంటర్. నెక్స్ట్ వచ్చి చైర్మన్. ఓకే, so I will tell you everything with tricks. Okay, సో మీకు ఈ ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్ ఇవన్నీ కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ లొకేషన్ ఏంటి, రాజు ఏంటి అని. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు యాక్టర్స్ పేరు, అంటే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు గుర్తుంటే చాలు, మీకు ఈ కౌన్సిల్స్ మొత్తం కూడా మీకు మొత్తం టేబుల్ అనేది గుర్తుంటుంది. సో ఎలాగో చూద్దాము. సో ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసి మీకు లొకేషన్ మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారంటే, మీకు ఆర్జీవి అండ్ పవన్ కళ్యాణ్ తెలుసా తెలీదా? సో సేమ్ అదే అనమాట, RGVPK. ఓకే, RGVPK, రాజగృహ. ఓకే, అండ్ వీతోని వైశాలి, పాటలిపుత్ర అండ్ కుండల్వన్. ఓకే, వచ్చేసిందా రాలేదా? RGV పాటలిపుత్ర అండ్ కుండల్వన్. ఓకే, RGV. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ చైర్పర్సన్స్ కూడా రైట్. ఓకే, సో ఇక్కడ నేను స్టార్టింగ్ లెటర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీరు అంటే మెంటర్ అండ్ చైర్పర్సన్ ఒక ఈవెంట్ కి ఇద్దరు కలిసి వస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఇవి లొకేషన్స్ అనమాట, RGV PK. అండ్ ఇక్కడ మెంటర్ అండ్ చైర్పర్సన్ ఇద్దరు కలిసి ఒక మ్యూజిక్ ఈవెంట్ కు, ఒక సంథింగ్, ఒక అవార్డ్స్ ఫంక్షన్ కు వస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ అజిత్, మీకు అజిత్ కుమార్ తెలుసు కదా, హీరో. సో అలా మీకు Jతో గుర్తుపెట్టుకోండి. అజాత శత్రు. ఓకే, అజాత శత్రు. సో అజిత్. అండ్ ఇంకో ఇక్కడ వచ్చేసి మోహన్ లాల్, మీకు మోహన్ లాల్ హీరో తెలుసు కదా. సో మోహన్ లాల్ అంటే ఇక్కడ మహాకశ్యప. ఓకే, అంటే ఫస్ట్ కౌన్సిల్ కి రాజగృహ అంటే RGలోని అజాత శత్రు అండ్ మహాకశ్యప ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. అంటే అజిత్ అండ్ మోహన్ లాల్ ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. సో మనకి ఫస్ట్ కౌన్సిల్ కి. ఓకే, ఇంకా నెక్స్ట్ కాల అశోక అంటే ఇక్కడ మనము కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్ అని అనుకోవచ్చు. కాల అశోక అంటే కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్ అంటే సభాకామి. ఓకే, సభాకామి W. ఓకే, అంటే కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్ ఇద్దరు కలిసి సెకండ్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యారు. ఓకే, వైశాలిలో ఉన్న, ఓకే, RGV వీతోని వైశాలిలో ఉన్న సెకండ్ కౌన్సిల్ లోని ఎవరెవరు కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్ అటెండ్ అయ్యారు, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అశోక అండ్ మొగలి పుట్టాటిస్. ఇక్కడ ఎవరిని గుర్తుపెట్టుకుంటారంటే అశోక ప్లేస్ లోని మీరు అక్షయ్ కుమార్. ఓకే, అక్షయ్ కుమార్
అండ్ మోహన్ బాబు. మొగలిపుట్ట ఆర్టిస్ట్ అంటే మోహన్ బాబు, అశోక్ అంటే అక్షయ్ కుమార్. సో అక్షయ్ కుమార్ అండ్ మోహన్ బాబు ఇద్దరు కలిసి పి పి అంటే పాటలిపుత్రలో ఉన్న థర్డ్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యారు. ఓకే. అండ్ నెక్స్ట్ కేవి. కేవి మీకు అనుష్క తెలుసు కదా, సో అనుష్కని కనిష్క చేసుకోండి. ప్రొనౌన్సియేషన్ కొంచెం అనుష్క కనిష్క మ్యాచ్ అవుతుంది కదా, సో అనుష్క కనిష్క. సో కనిష్క కింగ్ అనమాట, కింగ్ కనిష్క. అండ్ అనుష్క అండ్ ఇంకా విడి. విడి మీరు వరుణ్ ధావన్ అనుకోవచ్చు, విజయ్ దేవరకొండ ఏమైనా అనుకోవచ్చు, ఎవరో ఒకరిని అనుకోండి. ఇక్కడ వాసుమిత్ర. వాసుమిత్ర ఓకేనా. సో వాసుమిత్ర అనుష్క ఇద్దరు కూడా కలిసి, అదే వాసుమిత్ర అంటే అదే విడి అని పెట్టుకోండి మీరు, వరుణ్ ధావన్ ఆర్ విజయ్ దేవరకొండ. సో వీళ్ళిద్దరు కలిసి కుందల్వన్ ఓకే ఫోర్త్ సెర్మనీ, ఫోర్త్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యారు. ఓకే. సో మీకు ఈ పేర్లని మీరు ఇవన్నీ పేర్లని మీకు తెలిసిందే. సో దగ్గరగా ఇవి కూడా మ్యాచ్ అవుతున్నాయి ప్రొనౌన్సియేషన్స్. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. అజిత్ అండ్ మోహన్ లాల్, నెక్స్ట్ కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ అండ్ మోహన్ బాబు, అండ్ అనుష్క అండ్ వరుణ్ ధావన్ అండ్ విజయ్ దేవరకొండ. ఓకే. ఇక్కడ ఆర్జీవి పీకే. ఓకే. ఆర్జీవి పీకే ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇయర్స్ 383, 483 బీసీ, 383 బీసీ. నెక్స్ట్ 250 బీసీ అండ్ 98 బీసీ. 98 ఇది 98E. ఓకే. 98E. సో ఇది ఇయర్స్ అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం టేబుల్ కూడా మీకు మొత్తము సేవ్ అయిపోయి ఉండాలి బ్రెయిన్ లో. ఓకే. ఎక్కడ అయినా సరే మీరు చెప్పేటట్టు ఉండాలి. దీని మీద మీకు చాలా బిట్స్ వస్తుంది, అంటే బుద్ధిజం చాప్టర్ నుంచే కాదు, మీకు కింగ్స్, ఈ కాలశోక వీళ్ళందరూ కింగ్స్ కదా, అశోక కనిష్క వీళ్ళందరూ కింగ్స్ కదా. సో వీళ్ళ నుంచి ఎవరైనా అడగాలనుకున్నా కూడా ఈ ఈ కింగ్ ఏ కౌన్సిల్ ని అటెండ్ అయ్యారు ఓకే అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఎలా అయినా ట్విస్ట్ చేసి అడగచ్చు. ఓకే. సో ఈ టేబుల్ మొత్తం కూడా మెమరైజ్ చేసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము లిటరేచర్స్ ఆఫ్ బుద్ధ చూద్దాం. ఓకే. బుద్ధిస్ట్ కి సంబంధించిన లిటరేచర్స్ చూద్దాం. ఓకేనా. అందులో ఫస్ట్ అండ్ ఫేమస్ వచ్చేసి మిలిందో పన్హా. ఓకే. అది ఫస్ట్. సో ఐఎమ్ రబ్బింగ్ ఇట్. మీరు నోట్స్ ఆర్ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటారు అనుకుంటున్నాను. ఓకే. ఐఎమ్ రబ్బింగ్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇంకా మిలిందో పన్హా. ఫస్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్స్, వీఆర్ కమింగ్ టు బుద్ధిస్ట్ లిటరేచర్స్. ఇంకా బుద్ధిస్ట్ లిటరేచర్స్. బుద్ధిస్ట్ లిటరేచర్స్. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చి మిలిందో పన్హో. మిలిందా ఓకే మిలిందా పన్హో. మిలిందా పన్హో. ఓకే. సో ఇది ఏంటి అంటే మనకి ఇండో గ్రీక్ కింగ్ ఓకే మియాండర్ అండ్ సేజ్ నాగసేన. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక కమ్యూనికేషన్, అంటే ఈయన క్వశ్చన్స్ అడగడము ఓకే, అండ్ ఇక్కడ సేజ్ నాగసేన వచ్చేసి ఆన్సర్స్ ఇవ్వడం. సో వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ని ఒక బుక్ గా రచించారనమాట. సో ఆ బుక్ ని మనము మిలిందా పన్హో అని అంటాము. ఓకేనా. ది డైలాగ్స్ బిట్వీన్ ఎవరు, ది కింగ్ మియాండర్. సో ఈయన్ని మిలిండా అని కూడా అంటారు అనమాట. మిలిండ్ మినాండర్ వన్ ఆర్ మిలిండ్. సో అందుకే ఈ పేరు వచ్చింది. విత్ సేజ్ నాగసేన. ఈయన క్వశ్చన్స్ అడుగుతుంటే ఈ సేజ్ ఆన్సర్స్ చెప్తా ఉన్నారు అనమాట. సేజ్ నాగసేన. ఓకేనా. సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ డిబేట్ ఏదైతే డైలాగ్స్ జరిగిందో దాన్ని వీళ్ళు ఒక బుక్ గా రచించారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మహావిభాస సూత్ర. మహావిభాస సూత్ర. ఓకే. మహావిభాస
ఓకే. సో నేను చెప్పుకుంటూ పోయాను. బట్ వీడియో రికార్డ్ అవ్వలేదు. సో మళ్ళీ అగైన్ మొత్తం అయ్యాక చూసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి ఆస్పిరెంట్స్. సో ఇక్కడ వరకు అయితే అయ్యింది. అండ్ మహావిభాస సూత్ర. సో మహావిభాస సూత్ర వాసుమిత్ర రచించారనమాట. మహావిభాస సూత్ర ఇది వన్ ఆఫ్ ది బుక్ రిలేటెడ్ టు బుద్ధిజం. సో ఇది ఏంటంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే బుద్ధిజం గురించి A to Z మొత్తం ఇందులో ఉంటుంది. ఓకే, విభాస సూత్ర. ఇంకా నెక్స్ట్ థర్డ్ వచ్చి బుద్ధ చరిత. ఓకే, ఏంటి బుద్ధ చరిత విచ్ వాస్ రిటర్న్ బై అశ్వఘోష. సో అశ్వఘోష అనగానే మీరు ఒకవేళ రూలర్స్ బాగా మీరు చదివి ఉంటే మీకు ఒక రూలర్ పేరు మీకు గుర్తు రావాలి. అంటే ఆ రూలర్ కి సంబంధించిన వ్యక్తి కదా ఈయన అని చెప్పేసి మీకు గుర్తొచ్చి ఉండాలి. సో ఎవరు ఆ పర్సన్? హీ ఈస్ కనిష్క. ఓకే, సో మనము లాస్ట్ కౌన్సిల్ లో అనుష్క అండ్ వరుణ్ ధావన్ అని చెప్పేసి ఒక పెట్టుకున్నాం కదా. సో వాసుమిత్ర మహావిభాస సూత్ర అండ్ బుద్ధ చరిత వచ్చేసి, అంటే ఇద్దరు కూడా బుక్స్ రాశారు. అండ్ అనుష్క ఒక బుక్ అండ్ వరుణ్ ధావన్ విజయ్ దేవరకొండ ఒక బుక్స్ రాశారు అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. సో అది రాసింది మహావిభాష, అంటే విజయ్ దేవరకొండ రాసింది మహావిభాష అండ్ అనుష్క రాసింది బుద్ధ చరిత. ఓకే, సారీ అనుష్క కింద అంటే అనుష్క దగ్గర వర్క్ చేసే ఒక పర్సన్ అశ్వఘోష అని అనుకోండి. సో కనిష్కకి ఈయన కోర్టు పోయేట అనమాట అశ్వఘోష అనే వ్యక్తి. సో ఈయన ఈ బుద్ధ చరిత గురించి రాశాడు. సో ఇది మన బుద్ధ చరిత అని అంటే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ రామాయణ ఆఫ్ బుద్ధిజం అని కూడా పిలిచేవాళ్ళు దీన్ని. ఎందుకంటే రామాయణంలో మొత్తం రాముడు గురించి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా మొత్తం బుద్ధ గురించి ఉంటుంది. లైఫ్ ఆఫ్ బుద్ధ గురించి మొత్తం ఉంటుంది. బుద్ధ చరిత్ర పేర్లను తెలిసిపోతుంది. సో అందుకని ఇది రామాయణ ఆఫ్ బుద్ధిజం బుద్ధ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫేమస్ స్టూపాస్ అనేది ఇంపార్టెంట్ బుద్ధిజం లోని. సో తిప్పి కొడితే 3 ఉన్నాయి. ఓకే, అండ్ అందులో ఫస్ట్ది మీకు తెలిసి ఉంటుంది, సాంచి స్తూప కనిపిస్తుంది కదా. సాంచి స్తూప చాలా ఫేమస్. దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మధ్యప్రదేశ్ రైసాన్ డిస్ట్రిక్ట్. ఓకే, రైసాన్ డిస్ట్రిక్ట్ లోని మధ్యప్రదేశ్ లో ఉంది. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో కూడా ఒక భాగంగా అయింది. ఇయర్ ఇంపార్టెంట్ 1989 లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు అనేది వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ స్టూపాస్ సారనాథ్. సో సారనాథ్ అనేది యూపీ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకేనా, సో ఇది అనేది వరుణ అండ్ గంగా రివర్స్ మీద, అంటే దానికి దగ్గరలో ఇది అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క సారనాథ్ స్తూప అనేది. నెక్స్ట్ కేసరియా స్తూప. సో కేసరియా స్తూప అనగానే మీకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, కేసరియా అని చెప్పి ఆలియా భట్ అండ్ రణబీర్ కపూర్ది కదా. సో ఈ కేసరియా స్తూప విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బీహార్ అండ్ దిస్ ఈస్ ది వరల్డ్ లార్జెస్ట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది వరల్డ్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప. ఓకే, వరల్డ్ లోనే మొత్తం లార్జెస్ట్ స్తూప అనమాట. ఇది ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బీహార్. సో ఇక్కడ వరకు మీరు సెషన్ చూసారు అంటే మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, మీకు నచ్చి ఉంటుంది, అందుకే చూసుంటారు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతారు, లైక్ చేయండి. లైక్ చేస్తే మీకేం పోయేదేం ఉండదు కదా ఆస్పిరెంట్స్. జస్ట్ లైక్ చేయండి, జస్ట్ డబల్ ట్యాప్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. క్వైరీస్ ఉన్నా ఫీడ్బ్యాక్ ఏమన్నా కమెంట్ చేయండి. ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఏది ఉన్నా సరే నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ సెషన్ వచ్చేసి జైనిజం మీద ఉంటుంది. సో ఆ జైనిజం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చాప్టర్ వైజ్ గా వీఆర్ డీలింగ్ చాప్టర్ వైజ్ ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ అనేది వస్తుంది ఫర్ ఆల్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఫర్ 2025. ఓకే, సో ఇవన్నీ కూడా చూడండి అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, హెల్తీగా ఉండండి, బాగా ఫుడ్ తీసుకోండి అండ్ డోంట్ గివ్ అప్, బాగా కష్టపడండి. నెవర్ 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 గివ్ అప్. ఓకే, సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్ గైస్. ఇంకా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే గైస్, సీ యూ సూన్.